జై సత్యదేవ. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు సతీ సమేతమై రత్నగిరి చుట్టూ సత్యగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు స్వామివారి వెంట పయనమై స్వామివారి అమ్మవారితో పాటు వారు కూడా చాలా సంతోషంగా భగవన్నామస్మరణ చేస్తూ అందరూ కూడా స్వామివారి పల్లకితో పాటు గిరి ప్రదక్షిణ చేస్తారు. సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ చేయడం అన్నది పూర్వజన్మ సుకృతం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మానవ జన్మ లభించదు. అటువంటి మానవ జన్మ సార్థకత ఏదంటే భగవత్ సాన్నిధ్యంలో ఉండడం కానీ భగవంతుడితో కానీ సమయాన్ని గడపడం కానీ అది చాలా విశేషం, ఉత్కృష్టం అన్నమాట. ఇది పరిజన్మకు కూడా మనం పుణ్యం చేసుకున్నటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి చాలామంది భక్తులు గిరి ప్రదక్షిణ స్వామివారి చుట్టూ పల్లకితో పాటు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఉదయం 8:30 గంటలకు స్వామివారి పల్లకితోటి సత్యనారాయణ స్వామివారి అమ్మవారు కూడా ఊరేగుతారు. 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు రథసేవలో స్వామివారితో పాటు ఇంకా చాలా మంది భక్తులు పాల్గొంటారు. జై సత్యదేవ. క్షేత్రం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. హరిహర క్షేత్రం అంటే హరి అంటే విష్ణుమూర్తి, హరి అంటే శివుడు. ఇక్కడికి శివ విష్ణువుని భేదం లేకుండా ఒకే పీఠం మీద ఈ శివుడు విష్ణుమూర్తి కలిసి అమ్మవారితో కలిసి ఉండడం అనేది చాలా విశేషం. ఇలా ఆలయాల్లో చూసినా మనం శివాలయం విష్ణువాలయం ఉంటాయి. అలా కాకుండా ఒకే పీఠం మీద విష్ణు శివకేశవుడు అన్నది చాలా విశేషం ఉంది. ఈరోజు అందరూ కూడా అంటే బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వీరందరూ కూడా ఉపవాసం. ఈ ప్రోగ్రాం ఈ ఉపవాసం అంటే ఉపసమీక్ష రాస అంటే స్వామివారికి దగ్గరగా ఉంటే ఆయన సేవించుకోవడమే ఉపవాసం యొక్క విశేషత. అందుకు ఈ రోజు ప్రతి పౌర్ణమి అదే శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ ప్రదక్షిణ ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. అలాగే ఈ రోజు కూడా స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ విశేషం జరుగుతున్నది. అలాగే ఊళ్ళో భక్తులందరూ చాలా మంది లక్షలాది ప్రజలందరూ కూడా స్వామివారి చుట్టూ ఆయనతో పాటు జరగాలన్న విశేషం ఆసక్తితో కలిసి ఇప్పుడు అందరూ కూడా సమావేశమై ఉన్నారు. 8:30 కల్లా స్వామివారు బయలుదేరి తిరుపాలంచాలని నుంచి బయలుదేరాలాగా చుట్టూ ప్రదక్షిణ చేసి గిరి చుట్టూ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తారు. అప్పటిలో పూర్తి అవుతుంది గిరి ప్రదక్షిణ.